ఓం శ్రీ సాయిరామ్. భగవంతుని ఆశీస్సులతో మనం సంఖ్యాయోగం 72 శ్లోకాలు కంప్లీట్ చేస్తూ, ఇందులో భగవంతుడు మనకి ఏటి చెప్పాడు, అది మనం ఎంతవరకు గ్రహించగలిగాం, అసలు సంఖ్యాయోగం అంటే ఏంటి, సంఖ్యాయోగంతో ఆయన స్టార్ట్ చేశారు. అతను భగవద్గీత అన్న అనువాదం. ఎందుకు సంఖ్యాయోగంతో ఆయన స్టార్ట్ చేశారు అంటే, అందరికీ అవసరమైనది, తెలుసుకోవలసినది, జన్మ ధన్యం అవ్వవలసినది, మరలా జన్మ రాకుండాను జాగ్రత్త పడడం, ఇది జీవితం అనేది ఒక రొటేషన్. ఇందులో ఈ చక్రంలో పడకుండా మనం బయటపడడానికి మనకు తగిన ఉపాయాన్ని ఆయన చక్కగా చెప్పుతూ, మనకి ఎలా దాటించాలి, ఈ ఊబి నుంచి మనం బయటపడడం ఎలాగా అంటే, ఈ సంసార సాగరం అనే ఊబిది. ఇందులో పడిపోయి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అంటే మనం సుఖాన్నే మనం కోరుకుంటున్నాం. సుఖం కాదురా బాబు, ఇందులో నీవు జన్మ ఎత్తిన తర్వాత నువ్వు ఏం చేయాలి అనేది నీకు తెలుసుకో అని ఒక్కొక్క శ్లోకాన్ని ఆయన బోధిస్తూ అర్జునుడికి బోధన చేస్తూ, ఆ విధంగా మనం కూడా తెలుసుకోమంటున్నారు ఆయన. మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఓషన్ అన్నమాట. ఆధ్యాత్మిక చింతన అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఈరోజు తినేస్తున్నాం, ఈరోజు పడుకుంటున్నాం, బస్ లెగిసిపోయాము, జీవితం గడుస్తుంది, ఇట్ ఈజ్ ఇనఫ్ అనేసి అనుకుంటే అది అవ్వదు. తెలుసుకోవాలి, వాట్ ఆర్ యూ, నువ్వెవరు పోయి, నువ్వేంటి, నువ్వెక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ నువ్వు ఎక్కడికి చేరిపోతావు, నీ జీవితం ఏంటి, నీ జీవితంలో ఉన్న స్పాన్ ఏంటి, ఆ స్పాన్లో నువ్వు చేయవలసిన పనులేంటి, ఇవన్నీ నువ్వు ఒకసారి చింతన చేసుకుంటే మనం సరైన మార్గంలో పడిపోతాం. సరైన మార్గానికి వెళ్ళాలి అంటే ఇది ఒక్కటే మార్గం. ఆయన, మనం చాలా అదృష్టవంతులు చెప్పాలి. ఆయన ప్రతిదీ మనకు బోధిస్తూ 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 వస్తున్నారు. దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, బస్ ఆయన చెప్పింది చక్కగా శ్రద్ధగా ఆయన వింటూ, ఆయన చెప్పింది ఏంటి అన్నది మనం కొద్దిలో గొప్ప అంటే కనీసం ఒక 1% 2% అయినా మన బుర్రలో పంపించి ఆ విధంగా మనం చేసుకుంటే మన జీవితం చాలా బాగుంటుంది. ఓకే, ఇది నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. అయితే ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు విషాద యోగం 1వ, అతను యుద్ధం ఇవన్నీ అయిపోయాయి, ఇంక నేను యుద్ధం చెయ్యను అనేసి ఆయన విచారంగా కూర్చుంటూ, స్వామి నువ్వే ఉన్నావు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై సెల్ఫ్, వాట్ ఐ హ్యావ్ టు డూ, నేను యుద్ధం చేయాలా మానేయాలా, వెనక్కి వెళ్ళాలా ఉండాలా, అది నాలో నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను, అది తప్పక నువ్వు చెయ్యు అనేసి ఇంతవరకు మనం 11 శ్లోకాల వరకు మనం దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, అంటే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్కిస్తున్నారు స్వామి. నెక్స్ట్ ఆయన ఏంటంటే, నువ్వు ఉన్నావు కరెక్టే, నీలో ఉన్నది ఏంటి ఒకసారి తెలుసుకో. ఓకే, నువ్వు బాగానే ఉన్నావు, నీలో ఉన్నది ఏంటి, లోపల ఉన్నది ఏంటి, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా వింటున్నావు, ఎలా ఊపిరి తీసుకుంటున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నావు,
హౌ యు ఆర్ టేకింగ్ దట్ యూ కుడ్ నో. అన్నీ నువ్వు తెలుసుకొని ఆ తర్వాత ముందుకెళ్ళు. ఓకే. అయితే భగవంతుడు ఇంతవరకు మనం చెప్పింది మొన్న నేను చెప్పాను. నెక్స్ట్ ఏంటి అన్నది నేను ఆయన ఏం చెప్తున్నాడంటే, అర్జున ఇప్పుడు నువ్వు యుద్ధం చేయనంటున్నావు, కానీ నువ్వేంటి, నీలో ఉన్నదేంటి? జీవాత్మ. ఆత్మ ఉన్నంత వరకే నువ్వు జీవం ఉంటుంది. నువ్వు జీవం పోతే మరి ఇంకా ఆత్మ అది శాశ్వతం. ఓన్లీ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ శరీరాన్ని నువ్వు ధరించి ఈ జన్మను నువ్వు తీసుకున్నావు. ఈ శరీరంలో నీకేంటుంది? అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బుద్ధి, మనసు, ఇంద్రియాలు. ఈ మూడు నీకు ఇస్తూ భగవంతుడు నీకు పంపించాడు. నీ ఆలోచన శక్తి నీకుంది. అది ఏం చేయాలి అనేది నువ్వు ఆలోచించవు. ఇప్పుడు నువ్వు ఆలోచన లేకుండా ఒక మూడుగా, ఒక అందునిగా తయారవుతూ నువ్వు ఏం చెయ్యాలి అన్నది నీకు తెలియక నువ్వు ఉంటున్నావు. అది కాదు, నేను చెప్పింది శ్రద్ధగా విను. వింటే నువ్వెవరు ఏంటి ఇవన్నీ నీకు తెలుస్తాయి అని చెప్తూ, చూడు అర్జున, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నవారు ఎవరు? నువ్వు ఉన్నావు, నేనున్నాను. మన ఇద్దరం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం, కానీ వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఇక్కడ నువ్వు నేను. అయితే ఇక్కడ ఇప్పుడు నువ్వు నేను ఉన్నాను, ఇప్పుడు ఇద్దరం ఉన్నాం. అయితే ఇది ఎంతవరకు ఉంటాము, ఎంతవరకు ఉండగలము, ఆ తర్వాత ఏంటి అన్నది అది నీకు తెలియదు. మన ఇద్దరి తాలూకా ఇది ఎంతవరకు ఉన్నది అన్నది అది నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఇలాగే ఉన్నాం, అది నీకు తెలియదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నవారు నువ్వు నేను, ఇక్కడ ఉన్నవారు చాలా రాజులు, సైన్యం, ఆ తర్వాత ఏనుగులు, గుర్రాలు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? కొంతవరకే. ఇవి ఇప్పుడు ఉన్నాయి, తర్వాత ఉండవు, తర్వాత ఉంటాయి, మళ్ళీ ఉండవు. ఇది నువ్వు తెలుసుకో. ఇది ఎంతవరకు ఉన్నాయి అన్నది. ఆత్మ అన్నది అది కాన్స్టెంట్, అది అది ఉంటుంది. కానీ ఈ శరీరాలు మాత్రం ఇప్పుడు ఉండవు. అయితే ఈ శరీరాలు ఇప్పుడు ఉన్నాయి, ఆ తర్వాత ఉండవు. అంతకుముందు అవి ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి. ఈ శరీరాలు పోతూనే ఉన్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ పోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి, మళ్ళీ పోతున్నాయి. ఇట్ ఈజ్ నాట్ అంటే ఈ శరీరం అన్నది కాన్స్టెంట్ కాదు. బట్ యు ఆర్ హ్యావింగ్ జీవాత్మ, దట్ ఆత్మ. జీవం పోయిందంటే ఇంకా ఆత్మ కాన్స్టెంట్. కానీ నువ్వు అనుకుంటున్నావు ఆత్మ కూడా పోతుందని. ఆత్మ మాత్రం ఎటువంటి పోదు, ఆత్మ కాన్స్టెంట్. అయితే నీకు ఈ దేహం అన్నది ఉంది. ఈ దేహానికి ఏంటి? పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఆ తర్వాత ఎలా ఉంటావు? డూ యు నో? చిన్న బాల్యంలో పుట్టావు, నవ్వుతున్నా పుట్టావు, ఏడుస్తున్నా పుట్టావు, చేస్తున్నావు, నీకేం తెలియలేదు. ఆ తర్వాత మెల్లగాను మరికొద్దిగా పెరిగావు, ఆ తర్వాత మరికొద్దిగా పెరిగావు, యమనం వచ్చింది. ఆ యమనం తర్వాత ఏంటి వచ్చింది? కౌమరం వచ్చింది.
ఈ దేహం తీసుకున్నావు, కౌమారం, యవ్వనం, జర. జర అంటే ఏంటి? ముసలితనం. అంటే 4 స్టెప్పులతో నువ్వు ఉన్నావు. కానీ నీకే ఉన్నది, కానీ నీలో ఉన్న ఆత్మకి ఇలాంటివేమి లేవే. అప్పుడు ఎలా ఉందో అది అలాగే ఉంటుంది. దట్ ఈస్ కాన్స్టెంట్. ఇది మార్పు చెందుతుంటుంది. ఆ తర్వాత నీ దేహానికి ఏంటుంటుంది? ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలకి ఏంటి? నువ్వు కోరుకుంటున్నావు, సుఖం కావాలంటున్నావు. దేనికి సుఖం కావాలి అంటే నీకు ఎప్పుడూ ఆనందాన్ని అనుభవించాలి. అది కాక నాకు ఈ శీతలం కానీ ఉష్ణం కానీ ఏమీ నా శరీరానికి రాకుండా నాకు చేసుకోవాలి. సుఖ దుఃఖాలు ఉండకూడదు. అంటే ఈ సుఖ దుఃఖాలు కూడాను సుఖం ఉండాలి, కానీ దుఃఖం ఉండకూడదు. అయితే ఇది మార్పు ఎలా జరుగుతుంది? ప్రకృతితో సమానంగాను ఇది ఈ ఈ విషయాలు అన్నవి అవి మారుతూ వచ్చాయి. ఏంటి? చలికాలం, వేసవికాలం, వర్షాకాలం. ఎక్కువగాను శీతలంగా ఉన్నప్పుడు నువ్వు తట్టుకోలేవు, ఎక్కువగా వేసవిగా ఉన్నప్పుడు నువ్వు తట్టుకోలేవు, వర్షాలు ఎక్కువ పెట్టినప్పుడు నువ్వు తట్టుకోలేవు. అయితే ఇవి ఎలా ఉంటాయి? ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడైతే నువ్వు దుఃఖంగా ఉన్నావో నీ మైండ్ పాడైపోతుంది. సుఖానికి ఊరిగా పొంగిపోతావు. శీతలంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? చక్కగా ఒక అగ్గేసుకుంటావు, దాని దగ్గరికి వెళ్తావు, అప్పుడు నీకు హ్యాపీ అనిపిస్తుంది. అలాగే వేసవికాలం విపరీతమైన ఉక్క పడుతుంటుంది, చాలా వేడి, అప్పుడు ఏంటి? ఏసీలో కూర్చుంటాం. వర్షాకాలం బయటికి వెళ్ళావు, తడిసిపోతావు, దానికి ఏంటి? ఒక గొడుగు పెట్టించుకుంటావు, లేకపోతే మంచి వెచ్చని కోట్ ఒకటి వేసుకుంటావు. ఇవన్నీ నీకు జరుగుతున్నాయి. అంటే ప్రతిదానికి యు ఆర్ హ్యావింగ్ రెమెడీ అన్నది నీకు తెలుసు. ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఇది బాగుంటుంది అనేసి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ సుఖ దుఃఖాలు, ఆ తర్వాత శీతల ఉష్ణాలు, సుఖ దుఃఖాలు, ఇవి నీ జీవితంలో జరుగుతున్నాయి. దానికి మాత్రం నువ్వు ఇది చేయలేవు. కానీ ఇవి లేకుండా ఉండాలంటే ఓన్లీ భగవంతుని తలుచుకొని, భగవంతుని నువ్వు నమ్ముకుంటూ ఒక మంచి మనసు కలిగి ఆత్మ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ చేసినట్టయితే ఇవి నీకు అంటవు అనేసి భగవంతుడు చెప్తున్నాడు. అయితే ఇందులో మరొకటి ఉంది, సత్తు అసత్తు. అంటే ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అన్నిటికన్నా పెర్మనెంట్గా ఉన్నది ఏంటి? వాట్ ఇస్ ది పెర్మనెంట్ ఆఫ్ ఇట్? అది నువ్వు తెలుసుకో. పెర్మనెంట్ ఏంటుంది నీకు? అవి నువ్వు తెలుసుకోవాలి అంటే ఆత్మబోధన ఉండాలి, ఆత్మని తెలుసుకోవాలి. ఎందుకు? ఆత్మ అన్నది దట్ ఈస్ కాన్స్టెంట్. దేహాలు పోతూనే ఉంటాయి. దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఓన్లీ ఆధ్యాత్మిక చింతనలో పడాలి. అయితే నీ సంసార సాగరాలు అది ఉంటూనే ఉంటాయి. దాని గురించి నీ పొట్టపోషణ గురించి నువ్వు చేస్తూ ఉండు, నువ్వు సంసారంలో ఉండు, లేదని అతను చెప్పటం లేదు. యూ కంటిన్యూ యువర్ సంసారం. ఇట్ ఈస్ వెరీ ఓషన్. హౌ టు ఫార్ అవే దట్ యూ హ్యావ్ టు థింక్. అలా చేస్తూ ఉంటే నీకు చక్కగా ఉంటుంది. అయితే ఇది నాశరహితమైన ఈ పరమాత్మ తత్వం ఎలా ఉంది?
అది నాశరాహిత్యం, నాశనం అవ్వదు. దట్ ఈజ్ పెర్మనెంట్. ఏంటి? పరమాత్మ తాలూకా తత్వం. ఆ తత్వాన్ని తెలుసుకో. ఏదైతే పెర్మనెంట్గా ఉందో దాన్ని తెలుసుకో. ఏదైతే టెంపరీ ఉందో దాన్ని పట్టుకుంటే నీకేంటి లాభం? ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. అయితే ఆయన తత్వం ఎలాంటిది అని తెలుసుకోవాలి అంటే ఈ తత్వం ఎక్కడుంది? మొత్తం ప్రపంచం అంతా వ్యాపించి ఉంది. అన్ని జీవుల దగ్గర ఆత్మ అన్నది ఆయన చూస్తూనే ఉంటుంది. సూర్యుని కిరణాలు ఎలా అయితే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయో అలాగే ఆ భగవంతుని తాలూకా తత్వం ప్రతి దగ్గర, ప్రతి అణువును ఆ భగవంతుని తాలూకా తత్వం ఉంది. ఆ తత్వాన్ని తెలుసుకో. అయితే నువ్వు తెలుసుకున్నది ఏంటి? ఏదైతే శరీరాలు ఉన్నాయో, ఏదైతే శరీరాన్ని ధరించిందో, మానవుడు, జంతువులు, పక్షులు, ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని జీవరాశులు, ఇవన్నీ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఇవన్నీ నశించినవే. అందు గురించి నువ్వు నీ తాలూకా ఆలోచన ఏంటి చెప్పు. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి ఈ జీవరాశులు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? నువ్వు నేను ఉన్నాం ఇక్కడ ఉన్నవారు రాజులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, అంటే గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, సైన్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ పెర్మనెంట్గా ఉండిపోతారా? వాళ్ళు ఏం పెర్మనెంట్గా ఉండరు. నువ్వు ఎప్పుడైతే భగవతత్వం తెలుసుకుంటావో నీలో భయం ఉండదు. ఫస్ట్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఈయనలో ఉన్న భయం పోవాలి. ఫస్ట్ పిరికిదనం అనమాట. కుసుత్వ కస్మలమిదం అనేసి మొట్టమొదటే ఆయన ప్రారంభంలోనే చెప్పాడు. నీకెందుకు ఈ ఆలోచన వచ్చింది అనేసి, నీకు ఇవన్నీ మైండ్లోకి ఎలా వచ్చాయి అనేసి ఆశ్చర్యంగానూ ఆయన చెప్తున్నాడు. అయితే ఇది కొంతవరకునే ఉంటుంది, ఇది అన్ని వేళ ఉండదు. అందు గురించి అర్జున ఇవన్నీ నువ్వు తెలుసుకొని ముందు యుద్ధానికి రెడీ అవ్వు. నీ తాలూకా ధర్మం, నీ ధర్మాన్ని నిర్వర్తించు అనేసి అక్కడ చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఆత్మ అంటే ఇప్పుడు ఆయన మరొక స్టెప్ ఎక్కించాడు. ఇంతవరకు ఆయన చెప్తూ ఇదంతా నువ్వు పోతుంది, ఇదంతా ఉండదు అనేసి. అయితే ఇప్పుడు నువ్వు తెలుసు శరీరానికి ఆత్మకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాడీ అండ్ ఆత్మ. శరీరానికి ఏమాత్రం నువ్వు చిన్న దెబ్బ తగిలినా బస్ యూ విల్ ఫీల్ అది చాలా నొప్పిగా ఉంటుంది. ఆ తర్వాత ఆత్మకి ముసలితనం అని, యవ్వనం అని, బాల్యం అని అవేం ఉండవు, అది వేరు. అందు గురించి ఈ ఆత్మ సావదు. ఈ ఆత్మను ఎవరు చంపలేరు. ఇది ఎప్పుడూ చంపబడదు, ఎవరితోని చంపబడదు. ఆ ఆత్మ గురించి అప్పుడు అతను మరొక స్టెప్ ఎక్కారు. ఓకే, ఈ ఆత్మ అంటే ఒకసారి తెలుసుకో. ఇది ఈ ఆత్మ నువ్వు పుడుతుంది అనుకుంటున్నావు, అదేం కాదు. అది పెర్మనెంట్గా ఉంటుంది, నీ శరీరాలే ఉంటాయి. ఆత్మ నాశరహితము, ఇది నాశనం అవ్వదు, ఇది పెర్మనెంటు. దీనికి జననం కానీ మరణం కానీ లేదు. ఈ జనన మరణాలు ఓన్లీ బాడీకే, బట్ నాట్ ది ఆత్మ. జస్ట్ ఒకసారి తెలుసుకో. ఆ తర్వాత ఇంకొక శ్లోకం ప్రతి ఒక్కరూ అది చెప్పుకోవాలి. వశంసాసి జీర్ణాని యథా విహాయ
వశంసాసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ న్యాని సంయాతి నవాని దేహి. వెరీ ఇంపార్టెంట్. వశంసాసి జీర్ణాన్ని యథావాహాయ. జీర్ణం అంటే ఇక్కడ చిరిగిపోవడం. వశంసాసి అంటే బట్టలు ఎలా అయితే చిరిగిపోయిన తర్వాత మనం మరొక బట్టలు వేసుకుంటున్నామో, అవి పాత అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బట్టలు కుట్టించుకుంటూ చక్కగా ధరించుకుంటున్నామో, అలాగే మానవుని శరీరం కూడా పోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటుంది. వశంసాసి జీర్ణాన్ని యథావిహాయ. ఎలా అయితే అలాగవుతుందో నవాని గృహ్ణాతి నరోపరాణి. మళ్ళీ కొత్తవి బట్టలు వేసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కడున్నాం. నరోపరాణి అంటే నరో అంటే మనిషి. తదా శరీరాన్ని, అలాగే శరీరం కూడాను విహాయ జీర్ణాన్ని, ఇది కూడా చిరిగిపోద్దంట శరీరం. ఎప్పుడు చిరుగుతుంది? నీ ఆయుష్ అయిపోయిన తర్వాత అది చిరగడమే. నువ్వు ముసలికాలం వరకు ఉండనవసరం లేదు. హీ హాజ్ రిటర్న్. భగవంతుడు నీకు రాసి పంపించాడు, బాబు నువ్వు విన్నాలే అక్కడ ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తావు అనేసి ఆయన రాసి పంపించాడు. అందుగురించి ఇక్కడ పాత అయిపోయింది, చిరిగిపోయింది, కొత్త బట్టలు వేసుకున్నాను, అక్కడ అది కాదు. ఆయన వయస్సును బట్టి ఆయన ఎంతకాలం నీకు ఉండాలో అది నీకు రాసి పంపించాడు. అంతకాలమే నువ్వు అక్కడ ఉంటావు. ఆ తర్వాత మరి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఉండవు. ఆ తర్వాత నైనం చిందాంతి శాస్త్రాణి నైనం దహతి పాపక నైనం క్లేదయత్యాపో నోషయతి మారుత. ఈ ఆత్మ ఎలాంటిదో ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా వినాలి. ఆత్మ దేనితో కూడాను అది చావదు. నీకు చాలా విలువైన వస్త్రాలు ఉన్నాయి అంటే మంచి బాణాలు ఉన్నాయి, ఆ బాణాలతో కొన్ని వేల మందిని నువ్వు నాశనం చేసుకోగలవు, అంత శక్తి గల ఉన్నాయి. ఆ శక్తితో ఎవరినైనా నువ్వు జయించగలవు. కానీ ఇక్కడ ఆత్మకు మాత్రం అది ఎప్పుడు నీవు ఎంత శక్తి అవని ఏటవని నువ్వు ఆత్మను చంపలేవు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు కిల్ ది ఆత్మ. ఆత్మ ఈజ్ కాన్స్టెంట్. సో ఎలాంటి యుద్ధం చేసిన, కొన్ని బాంబులు పెట్టినన్ను శరీరం పోతుంది కానీ ఆత్మ మాత్రం అది ఎలాగో ఉంటుంది అనేసి ఇక్కడ చాలా చెప్పాడు. అంటే ఆత్మ ఎలాంటిది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే 30 శ్లోకాల వరకు ఉన్నాయి. ఇవి దగ్గరికి వచ్చేసాము. 30 శ్లోకం వరకను ఇది చెప్తుంది. నేను 20 మినిట్స్ అనుకున్నాను కనుక మరొక 2-3 శ్లోకాల్లో ఈ ఆత్మ అయిపోతుంది. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.